అండి, అందరికి నమస్తే. నేను మీ అంత ఈరోజు మా ఇంట్లో కిచిడి చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా క్యాప్సికమ్ ఇంకా ఏమన్నా ఐటమ్స్ వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి, ఏం పర్లేదండి. ఇంకా దీంట్లోకి జొన్నలు, మినప్పాలు, పెసరబ్యాళ్ళు, ఇంకొకటి మూంగ్ దాల్, ఇంకా బియ్యం అండి. బియ్యము జొన్నలన్నీ సపరేట్గా కడిగి వాష్ చేసుకొని మిక్సీకి పట్టుకోండి బరకగా. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకోండి, ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేయండి, ఎందుకంటే ఇదే అన్నమాట కారం అనేది. ఇంకా దీంట్లోకి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఒక్కసారి అట్లా కలుపుకొని ఒక 20 మినిట్స్ 20% కుక్ అయ్యేలాగా చూడండి. ఇంకొకటి ఏమంటే అండి, వీటిలో పాటు ఇంకా మీకు కావాలంటే ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, హెల్త్కి మంచిది కదా. నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. ఇవి ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇవన్నీ మిక్స్ చేసినవి అండి. మిక్స్ చేసుకొని ఒకవేళ మీరు ఒక గ్లాస్కి వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అట్లా కొంచెం బాగా ఉడికేటప్పుడు మనం కడిగి పెట్టుకునేటివి వేసేయండి. ఉప్పు, ఇంకా కొంచెం పసుపు వేయండి. నాకు కొంచెం ఎక్కువ పడింది, మీరు కొంచెం చూసుకొని పసుపు వేసేసుకోండి. ఇప్పుడు బాగా ఉడికినాక నానబెట్టుకునేటివి వేసేసేయాలన్నమాట. నేను డైరెక్ట్గా వేసేసినాను, అట్లా చేయొద్దండి. నానబెట్టుకుని వేసుకుంటేనే కొంచెము బాగా ఉడుకుతుందండి, లేకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట, మనం తినలేము. తర్వాత ఇది బాగా ఉడకాలండి. కొంచెం ఉడికినాక క్లోజ్ చేసేసి 3 విజిల్ రానియండి. మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్ రానియండి, సరిపోతుంది. ఓపెన్ చేసినాక చూద్దాము ఎలా ఉంటుందో. ఇలా ఉంటుందండి. దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే వేసేసుకోండి. ఇది కలిపినాక మీకు కొంచెం గట్టిగా అనిపిస్తాయండి. దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టండి, సెట్ అయిపోతుంది. అట్లని గట్టిగా తినొద్దండి, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. దీనికి స్టోర్ బియ్యం వాడినానండి, రేషన్ బియ్యము. మీకు కావాలంటే దీంట్లోకి చట్నీ అవసరం లేదు, కావాలంటే మీరు యూజ్ చేసుకోండి.